హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? నేనైతే ఇది ఉదయాన్నే టీ అండ్ బిస్కెట్స్ అయితే తింటున్నాను. మీలో ఎంతమందికి ఇష్టము చాయ్ బిస్కెట్లు తినడము? మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అండ్ చాయ్ అండి ఇది. కొంతమంది కారపూస వేసుకొని తింటారు, నేను కూడా తింటాను, చాలా బాగుంటుంది. మరి అలాగే ఇదేమో మధ్య 11 ఆ టయానికి పప్పాయ అయితే కట్ చేస్తున్నానండి. ఈ పప్పాయ కట్ చేసి మా వారికి, మా బావకి, మాకు తినడానికి కానీ పప్పాయ అయితే కట్ చేసుకుంటున్నాను. పప్పాయది పైంది కూడా తీయాలంటారు కొంతమంది తీయరు. కొంతమంది తీస్తే మంచిది అంటారు, కొంతమంది అలానే తింటారు. నేనైతే ఇవాళైతే పైంది లేయర్ అయితే ఏం తీయలేదండి. ఇంకా అలానే పప్పాయ ముక్కలు అయితే కట్ చేశాను. వీటిని కూడా మళ్ళీ చిన్న చిన్న పీసులు చేసి ఫోర్క్ అయితే పెట్టి ఇచ్చేసాను. ఈ నైఫ్ మరి అంత షార్ప్ లేదులేండి, హ్యాండ్ మీదే కట్ చేస్తున్నానంటే ఇది అందులో నాకు అలవాటు కూడా ఉంది. అందులో షార్ప్ కూడా మరీ షార్ప్ అయితే లేదు నైఫ్, అందుకని టకటక కట్ చేయడానికి వీలుగా ఉంది అట్లా నైఫ్ అయితే. ఇంక ఇలా చిన్న చిన్న పీసులు చేసేసి ఒక ఫోర్క్ స్పూన్ పెట్టేసి వాళ్ళకైతే ఇచ్చేస్తున్నానండి తినడానికి. ఇదిగోండి, ఈ విధంగా అయితే చిన్న పీసులు అయితే మళ్ళీ తరుక్కున్నాను పప్పాయ. ఈ మధ్య ఎండాకాలం కదండి, గత ఒక 2 రోజుల నుంచి మాత్రం వాతావరణం చల్లగానే ఉంటుంది. కొంచెం వర్షం అట్లా పడుతున్నాయి కాబట్టి అందరికీ ఉందా, ఓన్లీ హైదరాబాద్లోనేనో తెలియదండి. అన్ని చోట్ల ఉంది అనుకుంటాను. ఇదే విధంగా ఉంది వాతావరణం, ఎక్కువ శాతం. ఎక్కడో కొన్ని చోట్ల లేదేమో కానీ మ్యాక్సిమం ఉంది. గాలులు, వర్షము అన్నీ ఉన్నాయి. ఒక 2 డేస్ నుంచి అయితే వాతావరణం కొంచెం పర్వాలేదండి, చల్లగానే ఉంటుంది. ఇంకా పప్పాయ అయితే ఇద్దరికి ఇచ్చేసానండి. ఇంకా మిగిలిన పీసులు నేను తినేస్తాను. కట్ చేయగానే మళ్ళీ ఇదంతా తొక్కు అవన్నీ అయితే తీసేసి డస్ట్బిన్లో అయితే వేసేసుకుంటున్నాను. నేను డస్ట్బిన్కి కవర్ కట్టి పెట్టుకుంటాను. ఈ విధంగా మనకి ఈజీగా ఉంటుందండి పడేసుకునేటప్పుడు. నేను పొడి చెత్త పొడికే పెడతాను, తడి చెత్త తడిదే పెట్టుకుంటానండి. మనం షింక్ దగ్గర అంటే మ్యాక్సిమం అంత తడి చెత్తే ఉంటుంది మనకి, గిన్నెలు తోముతాం కాబట్టి. ఇంక ఈరోజైతే నేను మెంతికూర టమాటా చేయడానికని మెంతుం కూర తీసుకొస్తే అంతా ఒలుచుకుంటున్నాను. ఆకుకూరలు చూడ్డానికేమో పెద్ద పెద్ద కట్టలు, ఒలుచుడు టైం పట్టిద్ది, ఇవన్నీ టైం పట్టిద్ది. కూర చేయడానికి చూస్తే మగ్గితే ఇంత అవుతుందండి ఆకుకూర. కట్టలు ఒలవడానికేమో బోల్డ్ అంత టైం అయితే తీసుకునిద్ది మన దగ్గర, కానీ తర్వాత మాత్రం కొంచెమే అవుతుంది ఆకుకూర. పని ఎక్కువ ఉంటుంది, కాకపోతే ఆరోగ్యానికి మంచిది కాబట్టి తప్పకుండా ఆకుకూరలు అయితే తినవలసిందే. ఇంకా ఎండాకాలం కదండి, అందరూ బాగా మ్యాంగోస్ ఎంజాయ్ చేస్తున్నారా? మేమైతే తెచ్చుకుంటున్నామండి. ఈ మే నెల వస్తే కానీ కొంచెం మంచి మ్యాంగోస్ దొరకట్లేదు. ఈ మధ్య కొద్దిగా మంచి మ్యాంగోస్ అయితే దొరుకుతున్నాయి, తీసుకొచ్చుకుంటున్నాము. అందరూ ఈ ఎండాకాలం వస్తే మ్యాంగోస్ బాగా ఎంజాయ్ చేస్తారు మోస్ట్లీ. ఇంకా మరి నిమ్మకాయ రసాలు, షర్బత్తులు ఇవన్నీ ఎక్కువే. సోడాలు, షర్బత్తులు, చెరుకు రసం, కొబ్బరి నీళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తాగుతారు. ఈ నన్నారి ఇవన్నీ వేసుకొని కూడా తయారు చేసుకుంటారు కదండి, సబ్జా గింజలు ఇవన్నీ వేసుకొని. వేడి తగ్గడానికి గోందని కూడా వాడతారు చాలామంది. రకరకాలుగా డ్రింక్స్ అయితే చేసుకొని తాగుతుంటారు ఎండాకాలం. ఎవరికి ఎలా అవైలబుల్గా ఉంటే అలా చేసుకొని అయితే తాగుతారు. ఇంకా నేనైతే ఇదిగోండి మెంతికూర అంతా ఒలుచుకున్నాను. వేస్ట్ ఏమో చాలా వచ్చింది, ఆకులేమో తక్కువ వస్తాయి, అంతే కదండి ఆకుకూరలు ఎప్పుడైనా. ఇంకోండి, బయట వాతావరణం ఈ విధంగా ఉంది. ఆ చెట్టుకి చూడండి, ఎండాకాలం అయినా సరే ఆరెంజ్ కలర్ పూలు బాగా ఫుల్గా ఉన్నాయని వీడియో అయితే తీసానండి నేను. భలే బాగా కనిపిస్తున్నాయి చెట్టుకి పూలు అనేసి. మామూలుగా అయితే ఈ పూలు అయితే ఎండాకాలమే వస్తాయండి, తర్వాత ఎప్పుడు కనపడవు. ఎక్కువ శాతం ఎండాకాలం మాత్రం తప్పకుండా కనపడతాయి. ఇంకా ఆకుకూర అయితే తీసుకెళ్ళి కడిగేసుకుంటున్నాను. మీరు మెంతికూర టమాటా చేసుకుంటుంటారా? చాలామంది మెంతికూర టమాటా చేసుకుంటారు, కొంతమంది పప్పులో వేసుకుంటారు. నేనైతే ఇదిగోండి రబ్బర్లు వస్తాయి కదా, అవన్నీ అలా కలెక్ట్ చేసి ఒక డబ్బాలో అయితే వేసి పెట్టుకుంటానండి. ఎప్పుడైనా అవసరం పడితే వాడుకోవచ్చు అన్నట్టుగా. ఇంకా ఆకుకూరకి నీళ్ళు పెట్టేసి పక్కకు పెట్టేశాను ఆకుకూరని. ఈలోగా బియ్యం అయితే వాష్ చేసుకుంటున్నాను. ఈ బియ్యం కడిగిన నీళ్ళు చెట్లకైతే పోసుకుంటానండి నేను, అందుకని గిన్నెలో ఎత్తి పెట్టుకుంటున్నాను.
ఇంకా ఆకుకూరలు కూడా కొద్దిసేపు ఆగిన తర్వాత మంచిగా నీట్గా వాష్ చేస్తే ఉన్న మట్టి అంతా పోతుంది కదా, అందుకని సైడ్కి పెట్టేశాను. వీళ్ళు ఎంతమంది అన్నము కుక్కర్లో వండుకుంటారు, విడిగా వండుతారు? నేనైతే ఎప్పుడు విడిగానే వండుతానండి రైస్ని. మ్యాక్సిమం విడిగా వండడానికే ట్రై చేస్తాను. ఇంకా కర్రీ కోసమని ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే తీసుకుంటున్నాను. అదిగోండి ఇది చిల్లులు గిన్నె అండి, డీమార్ట్లో తీసుకొచ్చాను నేను. 179 రూపీస్ పడిందండి ఇది. మళ్ళీ ఇంకొక మోడల్ కూడా ఉంది, కింద ఇట్లా రౌండ్ స్టాండ్ వచ్చి హోల్స్ వచ్చింది కూడా ఉంది. అది 99 రూపీస్. ఇది కొంచెం మందంగా ఉంది, సరేలే అని ఇది తీసుకున్నాను ఈ మోడల్. ఆ మోడల్ కూడా బాగా అనిపించిందండి నాకు. దీనికి కరెక్ట్ సైజు సరిపోవడానికని, ఆయిల్ అంతా కిందికి దిగడానికని ఈ ప్లేట్ కూడా తీసుకున్నాను. ఇదేమో 99 రూపీస్ పడింది. కరెక్ట్గా ఎంత అండి, చిన్నది ఈ ప్లేట్ అయితే మనకి. ఇంక ఈ ప్లేట్ అయితే తీసుకున్నాను. ఇవి రెండు, మళ్ళీ పీలర్ కూడా తీసుకున్నానండి. బాగుంది ఆ పీలర్ కూడా, వాడుతున్నాను నేను ఆల్రెడీ. మనం తొక్కలు తీసుకోవడానికని ఒక పీలర్ అయితే తీసుకొచ్చాను, స్టీల్ పీలరు. ఇంకోండి ఈ విధంగా అయితే నేను కూరగాయలు, టమాటోస్, ఉల్లిపాయ అవన్నీ అయితే తీసుకొచ్చుకున్నాను. రైసు స్టీల్ గిన్నెలో వండుతున్నాము, మాడకుండా ఉండడం కోసం స్టీల్ గిన్నెల్లో అయితే కొన్ని గిన్నెలు మాడిపోతాయి కదండి, అలా మాడకుండా ఉండడం కోసం నేను ఈ విధంగా ఒక పెన్నం పెట్టుకొని, ఇది నేను రొట్టెలు కానీ ఏవి చేయనండి, ఆ పెన్నము ఓన్లీ దీని పర్పస్ మీదనే ఉంచుకుంటాను. ఈ విధంగా పెట్టేసి గిన్నెను పెట్టుకుంటే ఇంకా నీరు గుంజేస్తుంది, మనకి అన్నం మాడకుండా వస్తుంది. స్టీల్ గిన్నెల్లో పెట్టుకునే వాళ్ళకి ఇది ఒకటి మంచి టిప్ అండి, బాగా ఉపయోగపడుతుంది. నేను రెగ్యులర్గా అలానే చేస్తాను. టమాటోస్లో కూడా ఆ తొక్కలు అయితే మనం తినకూడదండి, అందుకనే తీసేసాను. ఇదిగోండి ఇలాంటి చాపరు ఒకటి ఉంటే మనకు చాలా ఉపయోగం అండి. ఈ చిన్నగా తరుక్కోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఒక టమాటోస్ అనే కాదు, టమాటోస్, ఆనియన్స్, క్యారెట్స్ మనం చిన్నగా తరగాలంటే చాలా టైం పడుతుంది కదా, ఇందులో తరుక్కుంటే వెంటనే మనకి బాగా చాప్ అయిపోతాయండి, సన్నగా వచ్చేస్తాయి. కర్రీ కూడా త్వరగా వేగిపోతుంది. ఇంకా నేనైతే టమాటా కర్రీ, మెంతికూర టమాటా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ ఎండలకి ఆకుకూరలు ఎక్కువ రోజులు ఉండట్లేదండి, వెంటనే వాడిపోతున్నాయి. ఇదిగోండి కొత్తిమీర చూడండి ఎలా అయిపోయిందో. ఇంకా ఇదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ అయితే నేను తెచ్చుకొని పెట్టుకున్నాను. ఈ విధంగా నేను చిల్లులు గిన్నె పెట్టుకొని అందులో అయితే ఉంచుకుంటానండి ఫస్ట్, తర్వాతనే ఇంకా మొత్తం తీసేసి షింక్లో పెడతాను గిన్నెని. ఇంకా అప్పుడప్పుడు పడుతుంటాయి, అసలు పడకుండా ఉండవని నేను అన్ను షింకులో. ఎక్కువ శాతం ఇలా అయితే ట్రై చేస్తుంటాను. ఇంకా అది అంతే తీసుకొని వెళ్ళి పడేస్తున్నాను. అప్పుడే చెత్త బండి వచ్చిందండి, చెత్త తీసుకెళ్ళడానికి వాళ్ళు వచ్చారు, అందుకని ఇంకా బయట పెట్టేస్తున్నాను ఈ బకెట్. ఇదిగోండి ఇదైతే పొడి చెత్త అండి, నేను ఇలా పొడి చెత్తని సపరేట్గా పెట్టుకొని తడి చెత్తని సపరేట్గానే వేస్తాను. ఇదిగోండి ఈ విధంగా విడివిడిగా పెట్టుకుంటాను. ఇంకొచ్చి చేతులు కడుక్కొని ఇదిగోండి కర్రీ అయితే పొయ్యి మీద వేసుకుంటున్నాను. పోపు దినుసులు అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసేసుకున్నాను. ఇవి వేగుతుండగానే అతను డబ్బులు కూడా అడిగాడండి, చెత్తబండి ఆయనకి, అతనికి కూడా డబ్బులు ఇచ్చేసి వచ్చాను. ఇచ్చేసి వచ్చి ఇదిగోండి కూర అయితే చేసుకుంటున్నాను. ఇంకా మెంతికూరనంతా కడిగేసి ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. అప్పటికి నేను ఒక 2-3 టైమ్స్ వాష్ చేశానండి, మట్టి చాలా ఉంది మెంతికూరలో. ఎక్కువ శాతం మెంతికూర, మనకి తోటకూర వీటల్లో ఎక్కువ వస్తుంది మట్టి. పాలకూరలో కొంచెం ఎట్లయినా తక్కువే ఉంటుందండి మట్టి. పాలకూర కట్ చేసుకోవడమైనా, కర్రీ చేసుకోవడమైనా ఈజీగా ఉంటుంది. ఈ మెంతికూర కానీ, గంగబాయిలాకైనా, తోటకూర అయినా ఇవన్నీ ఒలుచుకొనేది పెద్ద ప్రాసెస్ ఉంటుంది మనకి. ఇంకొండ ఆకుకూర అయితే వేసేసాను. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవన్నీ మగ్గిన తర్వాత ఆకుకూర అయితే వేసేసాను. ఇదిగోండి డబ్బులు ఇచ్చేస్తాను అన్నాను కదా, అందుకని తీసుకెళ్తున్నాను. 120 రూపీస్ ఇవ్వాలండి, ఇచ్చేసి వచ్చాను. ఇంకోండి ఈ విధంగా అయితే మగ్గిపోయింది. చూసారా ఆకుకూర ఎంత అయిపోయింది, కొంచెం అయిపోయింది. ఇందులో నేను మెంతికూర వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసానండి. ఇంకా ఇప్పుడు టమాటోస్ అయితే వేసేసుకుంటాను నేను. అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడైనా వేసుకోవచ్చు, టమాటాలు వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు. నేనైతే టమాటాలు వేసిన తర్వాత వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈరోజు. ఈ విధంగా అయితే ఇది కొంతసేపు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అవన్నీ వేసుకుంటాను. ఎప్పుడైనా మ్యాంగోస్ తినే ముందు ఇలా వాటర్లో వేసి పెట్టుకోవాలండి. ఈరోజు ఎక్కువ పట్టాను నీళ్ళు, సరేలే అని
ఇంకోండి ఇలాంటిది డీమార్ట్‌లో దొరుకుతాయండి ఈ ప్లేట్స్. కానీ ఈ ప్లేట్స్ తడి తగిలితే మాత్రం వేస్ట్ అండి. మొత్తం ఇట్లా విరిగిపోయినట్లు అయిపోతుంది. మనం టమాటాలైతే ఇదిగోండి మగ్గిపోయాయి. ఇంకా ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసుకోవాలి. ఈరోజు ఇదిగోండి డిన్నర్‌కి పప్పు కూడా కొంత మిగిలుంది. ఇంక ఈ పప్పు ఇంకా మెంతికూర టమాటో కర్రీ, ఇంకా పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి 2 వేసుకొని కాసేపు మగ్గనిచ్చుకుంటానండి. తర్వాత ఇంకా మళ్ళీ ఇంకొంచెం ఉప్పు కారం చూసుకొని వేసేసుకోవడమే. ధనియాల పొడి, మెంతికూర ఉంటే కొంచెం కొత్తిమీర ఉంటే కొంచెం వేసేసుకోవడం చూసేసుకోవాలండి. ఎందుకంటే ముందు కొంచెం వేసాం కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకుంటున్నాను. ఇదిగోండి కారం కూడా వేసేసుకున్నాను. ఇలా సింపుల్గా చేసుకుంటానండి నేను మెంతికూర టమాటో కర్రీ. చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సింపుల్గానే చేస్తానండి నేను కర్రీస్. కొంచెం అంత గరం మసాలా కూడా వేసుకున్నాను. ఎక్కువ వేసాను అన్నట్టు కనిపించింది కానీ అందులో కొద్దిగా పడింది. అందుకని 2-3 సార్లు వేయాల్సి వచ్చింది. ఇంకా కర్రీ కొద్దిసేపు అట్లా అవన్నీ వేసిన తర్వాత కాసేపు మగ్గనిచ్చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకోండి మెంతికూర టమాటా కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఎలా చేస్తారు మెంతికూర టమాటా? ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారా? కొంతమంది టమాటోస్ మగ్గినాక కూడా వేసుకుంటారు మెంతికూరని. ఇదిగోండి అన్నం అయిపోయింది. వేడిగా అన్నము, టమాటో మెంతికూర కర్రీ, పప్పు, అలాగే కొంచెం ఇవి ఉప్పు మిరపకాయలు కూడా ఉన్నాయండి, పెరుగు. సమ్మర్ వచ్చిందంటే మామిడికాయలు కంపల్సరీ. మామిడికాయలు మీరందరూ మామిడికాయ పచ్చడి పెట్టేసుకున్నారా? ఇప్పుడు అందరూ మామిడికాయ పచ్చళ్ళు పెట్టుకుంటారు కదా. కొంతమంది మామిడికాయ పచ్చడి, మళ్ళీ మాగాయ పచ్చడని, ముక్కల పచ్చళ్ళని, ఇంక ఇప్పుడు మామిడికాయని బాగా పెట్టుకుంటారు అందరూ రకరకాల పచ్చళ్ళతోటి. ఇంకా బిజీ ఉంటారు మోస్ట్లీ ఈ మే నెల మొత్తం పచ్చళ్ళు పెట్టుకుంటూ. కొంతమంది ముందుగా కూడా పెట్టుకుంటారు. గాలులు వర్షాలకి పచ్చడి పెడితే పాడైపోయిద్దని కొంతమంది ఏప్రిల్ నెలలోనే పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారండి. ఇంకా నేనైతే ఇదిగోండి వడ్డిచ్చేసుకుంటున్నాను అన్నము, కర్రీ ఇవన్నీ. మీకు నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా. వీడియోని లైక్ చేస్తే వీడియో ముందుకెళ్తుందండి. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇదిగోండి పెరుగు, మామిడికాయ ముక్కలు ఇంతతోటి మరి ఈరోజు మా లంచ్ అయితే ఈ విధంగా అయితే మేము తింటున్నామండి. మీరు తప్పకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పటి వరకు చూసినట్లయితే థ్యాంక్ యూ.